UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అయితే చాలా వరకు ధర్మ సందేహాల రూపంలో మనం గతంలో కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక నుంచి మన ఛానల్లో నిరంతరం కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉంటాయి గురువుగారితో, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారితో. ఇక ఈరోజు గ్రహణానికి సంబంధించి అలాగే శరన్నవరాత్రులకు సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా లేదా గురువు గారిని కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. గురువు గారితో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, గ్రహణం అంటున్నారు, కొంతమంది అసలు గ్రహణం లేదు అని కూడా సెలవిస్తున్నారు. మరి మీరు ఏమంటారు? గ్రహణానికి సంబంధించి అసలు గ్రహణం ఉందంటారా లేదంటారా? ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః సకల శ్రేయోభివృద్ధిరస్తు. సూర్యగ్రహణం మన దేశానికైతే లేదు, ఆ మాట 200% వాస్తవం. కానీ గ్రహణము యొక్క ప్రభావం మన దేశం ఖచ్చితంగా అనుభవిస్తుంది. రెండు వాస్తవం. లేదు అన్నది ఎంత వాస్తవమో దాని ప్రభావం మనం అనుభవించక తప్పదు అనేటువంటిది కూడా అంతే వాస్తవం. ఈశాన్య దేశములు అంటే మనకు అమెరికా కావచ్చు, అమెరికాలోనే కొన్ని రాష్ట్రాలు, కొన్ని అటువైపు దేశాలు గ్రహణ ప్రభావం వల్ల అల్లకల్లోలం అవ్వక తప్పదు. ఇది ఆగస్టు 25వ తారీఖు నుంచి ప్రారంభమైందమ్మా దీని యొక్క ప్రభావం. ఇవాళ కాదు, ఆగస్టు 25వ తారీఖు నుంచి 2 గ్రహాలు కలయిక వలన ఆద్యంతము ఇబ్బందులతోటి అప్పటి నుంచి అనుభవిస్తూనే ఉన్నాం. మొన్న మనకు లేనప్పటికీ కూడా చంద్రగ్రహణ ప్రభావం కూడా మనం చూడగలిగాం. ఖచ్చితంగా 15 రోజులు. భారత యుద్ధం గురించి మీరు ఎప్పుడన్నా విని ఉన్నారా? అటువంటి సంగ్రామాలు జరుగుతాయి. ఎవరు ఏమనుకున్నా, అవునన్నా కాదన్నా, ఏంటి ఇలా చెబుతున్నారనుకున్నా, భయపెడుతున్నారనుకున్నా, ఏదైనా అనుకోవచ్చు. మహాభారత సంగ్రామం అనేటువంటిది గ్రహణం అనంతరం నెల 15 రోజుల్లోపే ప్రారంభమవుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. అది ఎక్కడైనా కావచ్చు, ఏ రకంగా అయినా కావచ్చు, మన దేశమే కావచ్చు, పక్క దేశం కావచ్చు. చాలా అద్వితీయమైనటువంటి సంగ్రామం ఒకటి మనం చెప్పుకుంటాం. చరిత్రలో ఒక చిన్న దేశం కావచ్చు, ఏదైనా ఒకటి కనుమరుగయ్యేటువంటి స్టేజ్ కూడా దీని నుంచి ఖచ్చితంగా ఉంది. అది తప్పదు. అయితే ఈ యొక్క గ్రహణం అనేటువంటిది మనం దీని గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే, మామూలుగానే ఒక తిథి చిన్నగా ఒక తిథి పెద్దగా వస్తూ ఉంటాయి. అందులోనూ భాద్రపద అమావాస్య మహాళయ పక్షాలు చివరిది 27 గంటల సేపు వచ్చిందంట అది అమావాస్య. మామూలుగా 22 గంటలు, 21 గంట, 23 గంటలు, 26 గంటలు, 25.5 గంటలు అలా ఒక్కొక్క తిథి వస్తుంటుంది. మంగళవారం రాత్రి వచ్చి బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటే వరకు కూడా అమావాస్య 2 రాత్రులు కూడా అది చూసింది. కంప్లీట్గా పూర్తిగా ఉంది 27 గంటల సేపు. దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనం ఖచ్చితంగా కొంచెమైనా, నేను చెప్పట్లేదమ్మా, 45, 50, 60% వరకు అనుభవించే ప్రమాదం ఎక్కువ ఉంది. దీనికి తోడు ఇప్పుడు నడిచేటువంటి గ్రహగమనంలో మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, వీరికి తప్పని ప్రమాదాలు, తప్పనిసరి వీళ్ళు అనుభవించవలసిన పరిస్థితి బాగా ఉంది. కుటుంబంలోంచి వెలివేయబడటం, లేదా కుటుంబం విడిపోవటం, లేదా సంబంధం లేని అనారోగ్యాలు, అపనిందలు, నీలాపనిందలు, అసలు తెలియని విషయం గురించి కూడా నీలాపనిందలు పడి
మానసికంగా మెంటల్గా విపరీతంగా టార్చర్ అనుభవించేటువంటి స్థితి 5గురికి 5 రాశుల వారికి ఉంటుంది. చాలా బలంగా ఉంది. ఉమ్, ఉమ్, తప్పించుకోవడం ఈశ్వరేచ్ఛ. ఉమ్, ఆయన అనుగ్రహం ఉంటే అందులోంచి తప్పించుకునేటువంటి అవకాశం దొరకవచ్చు. ఈశ్వరుల శబ్దాన్ని స్మరిస్తూ ఉంటే ఏదైనా అందులోంచి తప్పించుకునే మార్గం అనేటువంటిది ఈశ్వరుడు చూపించవచ్చు. సదా పాపక్షయార్థి, వ్యాధి విమోచనార్థి, జీవితార్థి, మోక్షార్థి శ్రీకామ అనుకుంటూ, అంటే ఇవన్నీ కూడా మనకు కావాలి ఉమ్, అనుకుంటూ ఈశ్వరనామం చేసుకోవటం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఎందువలన ఈ 5 రాశుల వారికి ఏంటంటే దీపావళి అమావాస్య తర్వాత ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారం. ఓ, కొన్ని సంవత్సరాల పాటు ఉహు, తిరుగులేదు. వారిని పట్టుకోవడం అనేటువంటిది అసాధ్యం. పాదరసాన్ని మనం పట్టుకోగలమా? అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఆ స్థాయిలో దూసుకుపోతారు. ఆ దూసుకుపోయేటువంటి స్టేజ్ ఏదైతే మనకు తీసుకువస్తుందో దానికి ముందు మనం అనుభవించాల్సినవి కొన్ని ఉంటాయమ్మా. అంతకి అంత దారుణమైన స్థితి. ఉమ్. దంపతుల మధ్యలో అకార వైరం, అకారణం ఈ దీపావళి అమావాస్య వరకు. ఓకే, వచ్చే నెల ఎందుకు? దీపావళి వరకు. ఉమ్. వైరం ఎందుకు వస్తుంది? కారణం లేదు. ఇట్రా అంటే కాదు, నన్ను రాంటావా అంతే. ఈ కారణం ఉంది అంటానికి వీలేదండి. అలా వైరాలు వస్తాయి. తల్లి తండ్రి మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన కుటుంబ వైరాలు. ఆర్థికంగా నీకెందుకు, నేనున్నా, నీకేం పర్వాలేదు, పెట్టుబడి పెట్టు అంటారు, ముంచేస్తారు. మామూలుగా కూడా కాదు, ఓకే, నీ అన్నిట్లకి నేనున్నా అంటాడు. నడు రోడ్డు మీద తీసుకొచ్చి చీటికి నిలబెట్టేస్తాడు. అటువంటి స్థితులు ఉన్న ఎవరిని నమ్మవద్దు, ఎవరికి పెట్టుబడులు పెట్టవద్దు, ఎవరితోటి కూడా పార్ట్నర్షిప్లో ఎటువంటివి చేయవద్దు, కొత్త కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టవద్దు. ఉమ్, ఉన్న వాటిల్లో ఉండటమే కష్టం. ఇప్పుడు ఉన్న వాటిల్లోంచి కూడా ఉద్యోగాలు ఉమ్, ఉమ్, వీళ్ళే తప్పుకోవచ్చు, వాళ్ళే తీసేయచ్చు. ఏదైనా సరే ఒక పీక్ స్టేజ్ మాత్రం చూడక తప్పదు. ఈ అమావాస్య, దీపావళి అమావాస్య వరకు. అమావాస్య దాటిందా అద్వితీయమైనటువంటి యోగం వాళ్ళకి. ఉమ్, ఎందువల్లంటే అమ్మా, ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఉమ్, గండం తరుముకుంటూ వస్తుంది వీళ్ళని. ఓకే, అకాల మృత్యు 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 అన్నట్టుగా గండం అయితే తరుముకుంటూ వస్తుంది. మృత్యు బాధ కూడా ఉందండి. భయంకరంగా ఉంది. ఓ, అందులో ఒక రాశి నాది ఉంది ప్రధానంగా. ఓకే, అసలు ఇవాళకి నేను చనిపోయి 13 రోజులు అవ్వాల్సిందమ్మా. ఉహు, అంత ఘోరమైనటువంటి ప్రమాదం నుంచి నేను 3 సార్లు తప్పించుకోవడం జరిగింది. ఈశ్వర కృపదంతా. ఉమ్, ఆయన ఆరాధన చేసుకుంటున్నాను, ఆయన్ని అర్థిస్తున్నాను. 3 సార్లు చాలా పెద్దగా దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చేసా ఈ 15 రోజుల్లోనే. ఉమ్, ఎప్పటి నుంచో కదమ్మా, ఉమ్, 13 రోజులు అయ్యేది వాళ్ళకి. అంటే అటువంటి ప్రమాదకరమైనటువంటి ఛాయలు బాగా ఉన్నాయి. ఇంకొక విషయం ప్రతి ఒక్క మనిషికి చెబుతున్నాను. ఈ 5 రాశుల వారికి ప్రత్యేకంగా చెప్పేది ఏమిటి అంటే, ఈ దీపావళి అమావాస్య వరకు ఏ కారణం చేతనైనా తన ఇంటి ఇల్లాలు చెవులకు తాటంకములు అనగా దిద్దులు కానీ ఏమీ లేకుండా శూన్యంగా చూడవద్దు అని మాత్రం నేను ఓకే, చెబుతున్నాను. అలా చెవులకి కనుక ఏమీ లేకుండా ఇల్లాలకి తన భర్త కనుక చూశాడు, తన దృష్టి పడింది అంటే ఆ సమయం కనుక గండ సమయం, గండకాలం అయితే మృత్యువు తీసుకుపోతుందమ్మా. ఓకే, సందేహమే లేదు. ఉమ్, అంత అగమ్య గోచర స్థితి దీపావళి అమావాస్య దాటింది అని అంటే ఒక అద్భుతమైనటువంటి భద్రయోగం, భద్ర గజం అంటారు. ఉమ్, ఈ ఏనుగుల్లో గొప్పది. అంతటి యోగం అనేటువంటి భగవంతుడు ఇస్తున్నాడు. ఆ యోగాన్ని పుచ్చుకునే ముందు మాత్రం అద్వితీయమైనటువంటి స్థితిని, మీరు ఇబ్బందుల్ని. పెళ్లి అయిన వారికి చెప్పారండి. పెళ్లి కాని పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, కాలేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? ఈశ్వరారాధన చేయండి ప్రధానంగా. ఉమ్, అంటే ఎవ్వరికి ఎలాంటి అనర్థము కలగద్దు. ఉమ్, ఈశ్వరారాధన చేసుకోవడం చాలా శ్రేయోదాయకం. ఇది దాటితే అదృష్టమైంది. ఎందువల్లంటే ఇప్పుడు 5 రాశులు అంటే 15 నక్షత్రాలు ఉమ్, ఉన్నవి. 27 నక్షత్రాల్లో 15 తీసేస్తే ఉమ్, అంటే మెజారిటీ ఆఫ్ నక్షత్రాలు ఎక్కువ ఉన్నాయి ఉమ్, కనుక 60% మనకు 40, 45, 50, 50, 60% మనకు ప్రమాదం తప్పించుకునేటువంటి స్థితి లేదు. ఉమ్, కాకపోతే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు. కనుక ఆ ఈశ్వరుణ్ణి నమస్కారం తీసుకుని, తండ్రి ప్రాణానికి నష్టం లేకుండా చూడు. ఉమ్, ఆస్తి పోతే సంపాదించుకుంటాం, అవును, ప్రాణం
ఆరోగ్యం ఈ రెండు నష్టం లేకుండా చూడుతండ్రిని ఈశ్వర ఆరాధన చేసుకోగలిగితే చాలా శ్రేయదాయకమమ్మ. అది దృష్టిలో ఉంచుకొని ఈ 15 నక్షత్రాల వారికి ఈ తర్వాత మామూలుగా కూడా ఈ గ్రహణ ప్రభావరీత్యా జరిగేటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి అమోఘమైన అనేకమైన సమస్యలు పూర్తిగా వాళ్ళకి ఉత్పాదమవుతాయి. కాబట్టి అందులో నుంచి కంప్లీట్గా వాళ్ళందరూ బయటకు వచ్చి విజయదశమి కల్లా మళ్ళీ అమ్మయ్య మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మేము నిలబెడతాము అనేటువంటి విషయం వాళ్ళందరికీ తెలియాలి. ఆ అనుగ్రహాన్ని ఆ ఫలితాన్ని వాళ్ళు పొందాలి అని చెప్పి గ్రహణం మర్నాడు అంటే గ్రహణం రాత్రి నుంచి ఒక రకంగా చెప్పాలంటే అపర్ణ నవరాత్రులు నేను ఇక్కడ చేస్తున్నానమ్మా. ఓకే, చాలా చక్కగా చెప్పారు గ్రహణం యొక్క ప్రభావానికి సంబంధించి. గ్రహణం లేదు అనే వారికి కూడా గ్రహణం ఉంది, మనకి ఆ ప్రభావం ఉంటుంది అని గురువుగారు చాలా చక్కగా చెప్పారు. ఏ ఏ రాశుల వారికి ఉంటుంది అనేది కూడా చెప్పారు. జాగ్రత్త వహించండి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా వివరించారు. ఇక వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నవరాత్రులకి సంబంధించి వీడియోస్ చేస్తాను, తప్పకుండా ఆ వీడియోలన్నింటినీ కూడా చక్కగా చూసి ఎలా అనిపించింది, దేనికి సంబంధించి మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే.